ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారంటూ పలు కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం నుంచి అతడు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సదరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. అయితే ఆయన్ని రానున్న ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు పార్టీ అగ్రనాయకత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయా పార్టీలతో కలిసి వెళ్లేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని, ఈ మూడు పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి వెళ్తే 2014 నాటి ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు సైతం విశ్లేషిస్తున్నారు. అలాంటి వేళ పర్చూరు నుంచి తమ కుమారుణ్ణి పోటీకి దింపితే గెలుపు అవకాశాలు సైతం మెండుగా ఉంటాయని పురంధరేశ్వరి దంపతులు ఆలోచనలో ఉన్నట్లు ఓ ప్రచారం అయితే నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2019లో జగన్ వేవ్ సునామీలా వచ్చిన ఈ పర్చూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు ఘన విజయం సాధించారు. అది కూడా నాటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఇదే దగ్గుబాటి పురంధరేశ్వరిపై గెలుపొందారు. అసలైతే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి హితేష్ చెంచురాం పోటీ చేస్తారంటూ ఓ ప్రచారం చాలా బలంగానే జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేరును ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఖరారు చేయడంతో ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలవటం గమనార్హం. ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1985, 1989లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే 2004, 2009లో సైతం ఆయన హస్తం పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అదే సమయంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో దగ్గుబాటి పురంధరేశ్వరి బాపట్ల ఎంపీగా, అనంతరం విశాఖ ఎంపీగా గెలుపొంది మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజనపై హస్తం పార్టీ ఏకపక్ష నిర్ణయంతో కలత చెందిన ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసి అనంతరం బీజేపీలో చేరిన విషయం విదితమే. అయితే 2019 ఎన్నికల్లో ఇదే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఆయన స్వగ్రామం కారంచేడులో నిర్వహించిన మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా వైరల్ అయ్యింది, అవుతోంది కూడా. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో పురంధరేశ్వరి భేటీ అయి తమ కుమారుడికి పర్చూరు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరటం, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు ఓ ప్రచారం అయితే సదరు సర్కిల్లో కొనసాగుతోంది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ చాలా బలంగా వీచిన విషయం విదితమే. అలాంటి సమయంలో సైతం పర్చూరులో సైకిల్ పార్టీ జెండా రెపరెపలాడుతూ విజయ కేతనం ఎగురవేసిందంటే ఆ నియోజకవర్గంలో పార్టీ ఎంత బలంగా ఉందో, ఎంత బలగంతో ఉందో అర్థమవుతుందన్న ఓ చర్చ సైతం సాగుతోంది. రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తమ కుమారుడు బరిలో దిగితే అతడి గెలుపు నెల్లేరు మీద నడకే అవుతుందని వారు గట్టి నమ్మకంతో ఉన్నట్లు ఓ చర్చ సైతం కారంచేడు వేదికగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.